వీర శివాజీని ఆదర్శంగా తీసుకుని హిందువులపై ఎక్కడైనా దాడులు జరిగితే యువత ముందుండి పోరాడాలని కొల్చార మండల తాజా మాజీ జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్ అన్నారు. మెదక్ జిల్లాలోని కొల్చార మండలం అప్పాజిపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని బుధవారం రాత్రి గ్రామ ప్రథమ సర్పంచ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మండల గౌడ సంఘం అధ్యక్షులు నాయని సునీత వెంకట్ గౌడ్ గజనీ సహకారంతో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని అంగరంగ వైభవంగా ఆవిష్కరించారు. అంతకుముందు గ్రామంలోని వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయని సునీత వెంకట్ గౌడ్ మాట్లాడుతూ హిందువులపై ఆనాడు ముస్లింల దాడులను ఖండిస్తూ భారత జాతి వీరత్వానికి ప్రతీకగా ఛత్రపతి శివాజీ నిలిచారన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత జాతి ముద్దుబిడ్డ ధైర్యానికి దేశభక్తికి మారుపేరుగైన ఛత్రపతి శివాజీ అని కొనియాడారు. దీంతో దేశభక్తి దైవభావం కలిగిన మహనీయుడు, తల్లి మాట జవదాటని యోధుడు, ధీరత్వానికి మారుపేరు ఛత్రపతి శివాజీ అని తెలిపారు. అనంతరం ఛత్రపతి శివాజీ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కొబ్బరికాయలు కొట్టి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ధనరాజ్, పోతంశెట్టిపల్లి మాజీ సర్పంచ్ గడ్డమీది నాగరాణి నరసింహులు, మాజీ జెడ్పీటీసీ ముత్యంగారి మేఘమాల సంతోష్ కుమార్, మహేష్ గౌడ్, వేణు, దుర్గప్రసాద్, శరత్, సాయి, ప్రవీణ్, రాజు, శ్రీధర్, మహేష్, భూమి, రాజశేఖర్, భూపాల్, నవీన్, ప్రేమ్ కుమార్, శ్రీశైలం, అశోక్, గణేష్, సాయి కుమార్, రాజశేఖర్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. మహారాజుకు పేరు ఎందుకు వచ్చిందంటే ఎక్కడైతే హిందువుల పట్ల, ఎక్కడైతే దేవాలయాల పట్ల, ఎక్కడ ఏ స్త్రీనైతే అగౌరవపరుస్తుందో వాళ్ళను ఊచా కోత కోచినాదు కాబట్టి శివాజీ మహారాజుకి అంత పేరు రావడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యువకుడు కూడా మనకు ముందు రోజుల్లో ఏదైనా ఎట్లాంటైనా హిందువుల పట్ల గాని, హిందూ దేవాలయ పట్ల గాని ఎవరైనా ఏదైతే చూసినా వాళ్ళను కోత కోయడానికి కూడా అందరూ మరో శివాజీలా ముందుకెళ్లాలని చెప్పి యువకులకు కోరుకుంటున్నాం. ఎందుకంటే మన భారతదేశంలో హిందుత్వంని వ్యతిరేకించి ఇప్పుడు ఇక్కడ ప్రతి ఒక్క మతాలు ఉంటాయి కాబట్టి, లౌకిక రాజ్యం కాబట్టి మన ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ ఉత్సవంగా భాగంగా మన కొల్చార మండలం జెడ్పీటీసీ గారికి, మేఘమాల సంతోష్ అన్న గారికి, అలాగే మాజీ సర్పంచ్ అయినటువంటి సుంత వెంకట గౌడ అన్న గారికి, అలాగే మన అప్పాజిపల్లి గ్రామంలోని యువకులకు, గ్రామ ప్రజలకు మరియు మీడియా మిత్రులకు తెలియజేయమనగా ఈరోజు మనం ఈ హైవే రోడ్లో ఛత్రపతి శివాజీ విగ్రహం పెడుతున్నామంటే మనకు హైవే రోడ్ వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఒక 2-3 సార్లు మనం ఎమ్మెల్యే గారి దగ్గరికి అందరి దృష్టికి తీసుకోవడం జరిగింది. కట్టొద్దని చెప్పేసి అప్పుడు బాగా ఇబ్బంది పెట్టారు. అయినా మేము వినలేదు. మేము ఇల్లు కట్టుకుంటలేదు, విగ్రహాన్ని పెడుతున్నాం ఛత్రపతి శివాజీ విగ్రహం అని చెప్పేసి బాగా వాళ్ళతో హెచ్చరించడం జరిగింది. అయినా వాళ్ళు ఒప్పుకోలేదు. మీరు ఏం చేస్తారో చేయండి, మేము కట్టక ఊరుకోమని చెప్పి మేము చెప్పడం జరిగింది. అలాగే మా దగ్గరికి వచ్చి అడగగానే మాకు తగిన